ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వజ్రపాటి సుధాకర్ గారికి ఉన్నది ఏకైక వారసుడు. ఆస్తులైనా, అంతస్తులైనా, గౌరవాలైనా, అవమానాలైనా ఏదైనా సరే ఈడికే చెందాలా. నా అబ్బోడే వాటన్నిటికీ వారసుడు కావాలా. అది కదా వైజయంతి, నువ్వు మాట్లాడకని చెప్పుండా కదా బా. నువ్వు మాట్లాడుకో. అసలు దీనంతటికి కారణమే నువ్వే గనక నీతి నిజాయితీగా ఉండుంటే ఈ రోజు నాకు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. కౌశికి, నేను చెప్పదలుచుకుందేదో నీకు పూర్తిగా అర్థమై ఉండాదనుకుంటా. వజ్రపాటి వారసుడు అంటే సరిపోదు, అందుకో సాక్ష్యాలు కావాలా. అది లేని పక్షాన ఆస్తుల పంపకాలంటూ లేనిపోని కిరీటాలు నెత్తిన పెట్టడాలంటే ఒప్పుకునేదే లేదు. రారాపడా, నువ్వు రామ్మి. దీనంతటికి కారణమే నువ్వే గనక నీతి నిజాయితీగా ఉండుంటే ఈ రోజు నాకు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పిన్ని మాట్లాడిన మాటలకి మీ మనసులు బాధపడ్డాయని తెలుస్తుంది. కానీ ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. మీరంటే నాకు చాలా అభిమానం ఉంది, చాలా గౌరవం ఉంది, అంతకు మించి అమితమైన ప్రేమ కూడా ఉంది. కానీ కేదార్ వజ్రపటి వారసుడని నిరూపించుకోవాలంటే కావాల్సింది ఇవేవి కాదు. ఇప్పటి సమాజానికి వాస్తవాల్ని నమ్మాలంటే సాక్ష్యాలే కావాలి. మీరు ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు 1 నెలలోపు ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకుంటామని అన్నారు. కానీ ఆ నెల కాస్త అలా ముందుకు సాగిపోతుంది, కానీ మీరింకా రుజువు చేసుకోలేదు. మీకు బాగా తెలుసు నేను ఈ వజ్రపాటి ఇంటి గౌరవానికి ఎంత విలువిస్తానో. అగ్రిమెంట్ కాలం పూర్తవడానికి ఇంకా 3 నెలలు గడువుంది. ఈ గడువు లోపల కేదారే ఈ ఇంటి వారసుడు అని ఆధారాలతో సహా నిరూపించుకున్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా నా చేతులతోనే స్వయంగా నా తమ్ముణ్ణి వజ్రపాటి అనే ఈ ఇంటి పేరుని కేదార్ ముందు పెట్టి సాదరంగా ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తాను.